అర్నాబ్ గోస్వామి చిక్కుల్లో పడ్డారు. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అహ్వాద్ పరువు నష్టం దావా వేశారు. ఆర్నాబ్తో పాటు టైమ్స్ నౌ పైన కూడా ఆయన చర్యలకు ఉపక్రమించారు. ఆ ఛానల్లో ప్రసారమయ్యే న్యూ అవర్ చర్చా కార్యక్రమంలో తనపైన అనాగరికమైన పరుష పదజాలం ఉపయోగించారని, తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ నోటీసులు పంపించారు. మహారాష్ట్రలోని కల్వా నియోజకవర్గం ఎమ్మెల్యే జితేంద్ర అహ్వాద్ ఖూన్ కీ దలాలి అనే వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ లక్ష్మణరేఖను దాటారనే అంశంపై అప్పట్లో చర్చ సాగిందట. ఈ సమయంలో జితేంద్ర పరువు ప్రతిష్టలపైన దాడి చేస్తూ అరుణ్ గోస్వామి నిరాధారమైన తీవ్ర పదజాలం ఉపయోగించారని పేర్కొన్నారు. ఇది టైమ్స్ నౌ ఛానల్లో, దాని వెబ్సైట్లోనూ వచ్చిందన్నారు. 7 రోజుల్లో దీనిపై బేషరతు క్షమాపణ చెప్పాలని, లేకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని కూడా హెచ్చరించారు. జితేంద్ర అహ్వాద్ థానేలో ప్రముఖ వ్యక్తిని, 2 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్నారని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆర్నాబ్ గోస్వామితో పాటు మేనేజ్మెంట్ సంబంధించిన ఇతర ప్రముఖుల మీద కూడా నోటీసులు జారీ అయ్యాయి. యోయో న్యూస్, హైదరాబాద్.